ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం రాష్ట్ర దళిత సంఘాల కార్యాలయంలో రాష్ట్ర మాల మహానాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు డాక్టర్ షావా నాగజగన్ బాబురావు సంఘంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ సంఘాలకి చెందినటువంటి గుడ్లవల్లేరు మండలం మాల మహానాడు ఉపాధ్యక్షుడిగా రేమల్లి వరప్రసాద్కి, ఎన్టీఆర్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలిగా పిల్లి అనురాధకి నియామక పత్రాలు బాబురావు చేతుల మీదుగా తేదీ 23న అందజేయడం జరిగింది. మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మహిళలకి కొన్ని హక్కులు కల్పించడం జరిగిందని, ప్రతి మనిషి కుల మత భేదం లేకుండా ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా నీతిగా నిజాయితీగా వాళ్ళకి అండగా ఉండాలని బాబురావు సూచించడం జరిగింది. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్ మాట్లాడుతూ, మా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా బాబురావు కుల మతం భేదం లేకుండా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని చూసి రేపు లేదు ఎల్లుండి కైకలూరు నియోజకవర్గంలో 4 వ్యక్తులకి ఎల్లుండి పోస్టింగ్లు ఇస్తామని, రాబో రాజకీయాల్ని ధీటుగా ఎదుర్కోవడం కోసం అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపడతామని విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర మాదిగ దండోరా ఉపాధ్యక్షులు యేసుపోగు దానియేలు మాట్లాడుతూ, మా కమిటీలో కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల వారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని మా ఉద్యమం. కైకలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలని అణగదొక్కే వారికి త్వరలో గుణపాఠం చెప్పే కార్యక్రమం చేపడతామని దానియేలు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జై మాల మహానాడు ముఖ్య అధ్యక్షులు గోగులమూడి రాము మాట్లాడుతూ, మా దళిత సంఘాల్లో మాకు కులం లేదు, మతం లేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలే అన్ని కులాల వారిని కలుపుకొని ఐక్యతతో మేము ముందుకు వెళ్తున్నామని రాము అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షురాలు చుక్కారాణి, అందుగుల ప్రతాప్ కుమార్, గరిగిముక్కల రాజేష్, మహిత అందుగుల, తాడంకి వరదానం, కోటె సోమేశ్వరరావు, గూట్ల పౌలు, అద్దంకి కృష్ణ, దాసరి మణి, చెల్లి లావణ్య, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి, ఆడం న్యూస్, ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. జగన్ బాబురావు, నేను రాష్ట్ర మాల మహానాడు అండ్ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా గత 2 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగానే మరి ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి రాష్ట్ర దళిత సంఘాల కార్యాలయంలో మరి ఈరోజు మరి ఎన్నో సంఘాలు ఉండి మేము పలానా సంఘంలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో, మంచి మనస్తత్వంతో మరి కొత్తగా మా సంఘంలో, అంటే మా సంఘంలో కుల మత భేదం ఎటువంటి పరిస్థితి కూడా లేదు. దాంట్లో మరి ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి, బీసీ వర్గానికి చెందినటువంటి ఒక మహిళ మా కమిటీలో నియామక పత్రాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా మరి గుడ్లవల్లేరు మండల మాల మహానాడు ఉపాధ్యక్షుడిగా రేమల్లి వరప్రసాద్ గారికి మరి నియామక పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా బీసీ మహిళా ఉపాధ్యక్షురాలుగా మరి పిల్ల అనురాధ గారికి ఆవిడ కూడా నియామక పత్రం కూడా అందజేయడం జరిగింది. మరి ఇదే విధంగా ఎన్నో కమిటీలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కమిటీలు ఎన్నో రకాలుగా కుల మత భేదం లేకుండా మా కమిటీలు వేయడం కూడా జరిగింది. ఈరోజు ఇక్కడ మరి మా కార్యక్రమం, మా సంఘంలో సభ్యులుగా మేనుగా ఉన్నటువంటి మరి మాజీ దండోరా అధ్యక్షుడు యేసుపోగు దానియేలు గారు కానీ, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్ గారు కానీ, మరి మహిళా తల్లులు కానీ, మరి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షురాలుగా చుక్కా రాణి గారు కానీ, మేమందరం కూడా ఒక ఐక్యత భావంతో, అన్ని కులాలు మతాలు వేరైనప్పుడు కూడా మేమందరం కూడా ఒక ఐక్యత భావంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాలి. కులం వెనకాల మనకేం చేయదు కాబట్టి ఆయన చెప్పినటువంటి విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశంతో మరి మేము కమిటీలు వేసుకుంటా మినిమం మరి కొన్ని వేల మంది మా కమిటీలో కూడా జాయిన్ అవ్వడం కూడా జరిగింది. మేము ఎన్నో రకాలుగా పార్టీలు కూడా మేము కొన్ని రకాలుగానటువంటి ఒక మా సంఘం కమిటీ ఆదేశాల మేరకే గతంలో మరి కొన్ని పార్టీలు కూడా మేము మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. మేము మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా గెలవడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో భాగంగా మరి రేపు లేదు, నేను మాదిగ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు వరప్రసాద్ గారు మరి వీళ్ళిద్దరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘంలో అంబేద్కర్ ఆశయాల్లో ముందుకు వెళ్ళాలని మా కమిటీలో చేరటం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ కమిటీ పెద్దలు, అధినేతలు
సేవా డాక్టర్ సేవా నాగజగన్ బాబురావు గారు, మరి అట్లాగే చెక్కుల విజయ్ గారు, సుక్కా రాణి గారు, ఇంకా తల్లిదండ్రులు మా తమ్ముళ్ళు చాలామంది దీంట్లో పాల్గొనడం మాకు చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈరోజు మరి ముఖ్యంగా ఈ కమిటీ ఆదేశాలు అంబేద్కర్ ఆశయాలే ముందుకు తీసుకెళ్ళి తెలియని వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఇంకా ఎంతమందినో సమకూర్చి మరి ఆయన చేసిన అంబేద్కర్ చేసిన హక్కులు మరి మనకేం హక్కులు ఉన్నాయి, మరి ఎంతమంది అయితే తెలియక ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి కల్పించి చేయాలని ఆసక్తితో ఎంతోమంది దాదాపు ఈ రోజున లెక్కేసుకుంటే 6,000 మంది పైగా మరి కమిటీలో చేరడం జరిగింది. మరి నిజంగా మరి ఓర్పుతో సహనంతో మరి డాక్టర్ సేవా నాగజగన్ బాబురావు గారు ఈ కమిటీని నడిపించడం మాకెంతో సంతోషకరమైన విషయం. కుల మత భేదం అనేది లేదు, ప్రతి ఒక్కరు కూడా సోదరులే, దీంట్లో అందరూ కూడా హక్కుదారులే, అందరూ కూడా నాయకులే.